బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి భిక్కనూరులో దారుణం చోటు చేసుకుంది. టోల్ గేట్ సిబ్బందిపై దాడి. భిక్కనూరు కాంగ్రెస్ నేత భీమరెడ్డి దాడికి దిగారు. టోల్ గేట్ మేనేజర్ సిబ్బందిపై దాడి చేశారాయన. టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఆటోమేటిక్గా 90 రూపాయలు కట్టయ్యాయి. ఈ క్రమంలోనే భీమరెడ్డికి టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టోల్ ఎలా కట్ అవుతుందని సిబ్బందిపై కర్రతో సైతం దాడి చేశాడు ఆయన. దీంతో టోల్ గేట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి భిక్కనూరులో దారుణం చోటు చేసుకుంది. టోల్ గేట్ సిబ్బందిపై దాడి. భిక్కనూరు కాంగ్రెస్ నేత భీమరెడ్డి దాడికి దిగారు. టోల్ గేట్ మేనేజర్ సిబ్బందిపై దాడులు చేశారు. టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఆటోమేటిక్గా 90 రూపాయలు కట్టయ్యాయి. ఈ క్రమంలోనే భీమరెడ్డికి టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టోల్ ఎలా కట్ అవుతుందని సిబ్బందిపై కర్రతో దాడికి దిగారు. దీంతో టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి భిక్కనూరులో దారుణం చోటు చేసుకుంది. టోల్ గేట్ సిబ్బందిపై భిక్కనూరు కాంగ్రెస్ నేత భీమరెడ్డి దాడికి దిగారు. టోల్ గేట్ మేనేజర్ సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఆటోమేటిక్గా 90 రూపాయలు కట్టయ్యాయి. ఈ క్రమంలోనే భీమరెడ్డికి టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టోల్ ఎలా కట్ అవుతుందని సిబ్బందిపై కర్రతో దాడికి దిగాడు. దీంతో టోల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. టోల్ ప్లాజా వద్ద టోల్ కట్ అయిందని చెప్పి ఓ వ్యక్తి ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందితో పాటు మేనేజర్ పై కర్రతో దాడి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. అయితే నిన్న సాయంత్రం వెంకటరెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి నుండి భిక్కనూరు వైపు కారులో వెళ్తున్న సమయంలో టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఆటోమేటిక్ గా 90 రూపాయలు కట్ అయింది. అయితే దీంతో వెంకటరెడ్డి కోపంతో డబ్బులు ఏ విధంగా కట్ చేస్తారంటూ టోల్ ప్లాజా సిబ్బందితో ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమరెడ్డి ఫోన్ చేశాడు. అయితే వెంటనే టోల్ ప్లాజా వద్దకు భీమరెడ్డి మద్యం మత్తులో చేరుకున్నారు. అయితే కోపంతో టోల్ ప్లాజా సిబ్బందిపై టోల్ ప్లాజా పదవి బూట్లతో దాడి చేశారు. అయితే టోల్ ప్లాజా మేనేజర్ అయితే కూడా కర్రతో దాడి చేశారు. అయితే సుమారు అరగంట పాటు దీంతో ఈ సంఘటనతో పూర్తిగా వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. టోల్ ప్లాజా గేట్లను పైకి లేపుతూ గేట్ల వద్ద హంగామా సృష్టించారు. దీంతో టోల్ ప్లాజా సిబ్బందికి భీమరెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది స్థానిక భిక్కనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంటే
సంఘటనకు చేరుకున్న పోలీసులు భీమిరెడ్డిని సంబంధించి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భీమిరెడ్డి మద్యం మత్తులో ఊగుతూ పోలీసులతో కూడా వాదనకు దిగారు. సుమారు అరగంట పాటు ఈ గొడవ జరిగింది. అయితే దాడి చేసిన దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతరం అక్కడ ఉన్న పోలీసులు భీమిరెడ్డి తో పాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడో భీమిరెడ్డితో పాటు వెంకటరెడ్డిని కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టోర్ ప్లాజా సిబ్బంది కూడా వారి ఫిర్యాదు మేరకు వారిని ఇటు పోలీసులు కూడా అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. రాజశేఖర్, అంటే ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి మర్చిపోయి కూడా అహంకారంగా మనకి ప్రవర్తించినట్లు విజువల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే సాధారణంగా 90 రూపాయలు కట్టడం అనేది పెద్ద విషయం కూడా కాదు. అది కూడా ఒక టెక్నికల్ ప్రాసెస్లో జరిగేటటువంటి సాధారణంగా ఫాస్ట్ ట్రాక్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ అది. సో దానికి కూడా ఆయన అలా బిహేవ్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే అక్కడ టోల్ ప్లాజా ఏం చూసుకున్నట్లయితే అక్కడ కామారెడ్డి సంబంధించిన వారికి కూడా అక్కడ మినహాయింపు ఉంటుంది. అయితే ఆ సమయంలో అక్కడ టోల్ ప్లాజా నుండి వెళ్తున్న సమయంలో ఆటోమేటిక్ గా అక్కడ ఫాస్ట్ ట్రాక్ ఎవరైతే ఈయన వెహికల్ కి ఉన్నదో అక్కడ 90 రూపాయలు కట్ అయ్యాయి. అయితే తను స్థానికుడిని తాకు ఎట్లా కట్ చేస్తారని చెప్పి కూడా టోల్ ప్లాజా సిబ్బందితో కూడా ఇతను వాదన దిగారు. అయితే అక్కడ సిబ్బంది కూడా అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కట్ అయిందే కావచ్చు, చూస్తామని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో భీమిరెడ్డికి కూడా ఫోన్ చేశారు. అనంతరం ఆయన మద్యం మత్తులు అక్కడ చేరుకొని వారు చెప్పింత వాదించినప్పటికీ కూడా వారు వినకుండా వారిపై కూడా దాడి చేశారు. అయితే దీంతో వారు అక్కడ మొత్తం వాహనాలు నిలిచిపోవడంతో ఖచ్చితం లేని పరిస్థితుల్లో పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది సమాచారం అందించారు. అయితే ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.